చూద్దాం. ఏ ఏ అండ్ బి కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 21 days అండ్ ఏ అలోన్ కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 28 days. దెన్ బి అలోన్ కెన్ డూ 3/4 ఆఫ్ వర్క్ ఇన్ హౌ మెనీ డేస్ అన్నాడు. సో ఇప్పుడు ఈ 3/4 తీసేసి మాట్లాడదాం. 3/4 తీసేస్తుంటే ఏ అండ్ బి కెన్ కంప్లీట్ 21 days అండ్ ఏ కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 28 days. సో బి టోటల్ ఎంతవరకు చేయగలడు అంటే ఎలా వేయాలంటే ఈ రెండు నెంబర్లో అంటే ఇచ్చిన నెంబర్లో 21 into 28 బై డిఫరెన్స్ అంతా 7 ఇలా వేసేయాలి. సో వాడేమన్నాడు మళ్ళీ ఎక్స్ట్రా ఏమి ఇచ్చాడు 3/4 ఆఫ్ వర్క్ అన్నాడు. సో టోటల్ వర్క్ కాదు, టోటల్లో 3/4 ఆఫ్ వర్క్ ఎంత అని అడుగుతున్నాడు. ఒకవేళ బి వర్క్ కనుక్కోమన్నాడు అనుకో ఇంతే, గివెన్ నెంబర్స్ అంటే ప్రొడక్ట్ ఆఫ్ గివెన్ నెంబర్స్ బై డిఫరెన్స్. అంటే ఈ 3/4 అనేది లేకుండా క్వశ్చన్ ఇస్తే ఒకవేళ ఎలా ఏ బి ఎన్ని రోజుల్లో చేస్తాడు, ఏ ఎన్ని రోజుల్లో చేస్తాడు, సో బి ఎన్ని రోజుల్లో చేస్తాడు అంటే ప్రొడక్ట్ అంటే ఇచ్చిన నెంబర్స్ ప్రొడక్ట్ బై డిఫరెన్స్ అంతా 28 - 21 7. కాబట్టి సో ఇది టోటల్ వర్క్. కానీ వాడు ఏమి అడిగాడు 3/4 ఆఫ్ వర్క్ అడిగాడు. సో ఇప్పుడు చేద్దాం. 7 4 28. సో మనకేముంది ఇంకా క్యాన్సిల్ అయిపోవడానికి ఏం లేదు, ఈ 4 నెలలు క్యాన్సిల్ అయిపోద్ది. సో ఇక్కడ ఏం మల్టిపుల్ ఉంది 3 మల్టిపుల్. ఓకే 3 మల్టిపుల్ ఆన్సర్లో. ఇప్పుడు ఆన్సర్లో ఏమి ఇచ్చాడు 35 56 63 49. ఇందులో 3 మల్టిపుల్ ఏంటది 63. సో 63 మన ఆన్సర్. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూద్దాం. జీ స్కోర్డ్ 441 మార్క్స్ ఇన్ అన్ ఎగ్జామినేషన్ అండ్ వాజ్ 75 మార్క్స్ షార్ట్ ఆఫ్ 30%. అంటే నీకు ఎంత వచ్చింది 441 వచ్చింది. సో తనకు 75 మార్క్స్ కనుక వస్తే అతనికి మొత్తం మార్క్స్లో 30% మార్క్స్ వచ్చినట్టు అనమాట. ఓకే తనకి యాక్చువల్లీ 441 మార్క్స్ వచ్చాయి. ఇంకా 75 కలిస్తే తనకి 30% ఆఫ్ ది టోటల్ మార్క్స్ వచ్చినట్టు అంట. సో ఇంకేమన్నాడు ఇన్ ద సేమ్ ఎగ్జామినేషన్ హిస్ ఫ్రెండ్ స్కోర్డ్ 668 మార్క్స్. సో తన ఫ్రెండ్ ఉన్నాడంట, తనకి 68 మార్క్స్ వచ్చినాయి అంట. వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ స్కోర్డ్ బై హిమ్. సో తనకి ఎంత 68 వచ్చినాయి కదా, సో అతనికి ఎంత పర్సంటేజ్ వచ్చింది అని అడుగుతున్నాడు. 668 అంటే ఎంత పర్సంటేజ్ వచ్చినాయి అని అడుగుతున్నాడు. సింపుల్. 30% అంటే ఎంత, ఈ 441 ప్లస్ 75. ఇది ఎందుకు వేసాం అంటే తనకి యాక్చువల్లీ 441 మార్క్స్ వచ్చాయి. ఒకవేళ అదే తను ఇక్కడ ఏమన్నాడు తనకి 75 మార్క్స్ షార్ట్ అన్నాడు. 75 మార్క్స్ షార్ట్ అంటే ఏంటి 75 తగ్గాయంట. దేనికి 30% రావడానికి. అంటే తనకి 30% కనుక వస్తే అంటే ఈ 75 మార్క్స్ కనుక దీంతో కలిస్తే తనకి 30% మార్క్స్ వచ్చినట్టే కదా. సో అదే రాసింది. సో 30% వాల్యూ 441 ప్లస్ 65 అయితే 688 మార్క్స్. ఈ ఎంత పర్సెంట్కి అని అడుగుతున్నాడు. అదే అడిగింది వాట్ ఇస్ ద పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ స్కోర్డ్ బై హిమ్. సో తనకి ఎంత పర్సెంటేజ్ వచ్చింది అని అడుగుతున్నాడు. ఇప్పుడు చేద్దాం క్రాస్ మల్టిప్లికేషన్. 441 ప్లస్ 75 441 ప్లస్ 75 5 6 4 7 11 516. సో 30% 516 అయితే మరి 668 ఎంత క్రాస్ మల్టిప్లికేషన్ 688 ఇంటూ 30/516. సో ఇక్కడ 3 ఎక్కం కొట్టేద్దాం. 3 10లు 3 17లు 3 2 సరిపోయింది కదా. 172 668 ఎన్నిసార్లు పోయింది. సింపుల్గా చూడాలంటే మనకి న్యూమరేటర్లో ఈ 10 పోదు, లేదా సింపుల్ కొట్టేద్దాం. 172 668లో పోయిద్దా. 2 ఎక్కంలో 8 ఎక్కడెక్కడ వచ్చేది మనకి 2 ఎక్కల 8 2 చోట్ల వచ్చింది. అంటే 2 9 18 2 4 8. అంటే ఖచ్చితంగా ఈ నెంబర్ని 4th కానీ 9th కానీ డివైడ్ అయిపోయింది అనుకోవచ్చు. చూద్దాం ఇప్పుడు ఇది ఎలా చేశానంటే ఇప్పుడు ఈ 2 ఎక్క ఉంది, ఈ 2 ఎక్కని దీంతో కానీ మల్టిప్లై చేయాలి, ఇది దీంతో డివైడ్ చేయాలి. అప్పుడు డివైడ్ అయితే తెలియాలంటే మనకు లాస్ట్ నెంబరే మెయిన్ ఇంపార్టెంట్. లాస్ట్ నెంబర్ ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 8 ఉంది. కాబట్టి 2లో 8 ఎక్కడ వచ్చింది 2 చోట్ల వచ్చింది అంతే. 2 4 8 2 9 18. అంటే ఈ నెంబర్ని ఈ 2 నెంబర్లు ఎక్కడొకట మల్టిప్లై చేస్తే ఈ నెంబర్ క్యాన్సిల్ అవ్వచ్చు. కాబట్టి 172 ఫస్ట్ 4తో చేస్తున్నాం. 2 4 8 7 4 28 4 రోజులు 4 1 4 2 6. సో ఇక్కడే క్యాన్సిల్ అయిపోయింది. అంటే 172 688 4 సార్లు క్యాన్సిల్ చేసేసింది. సో 4 × 10 40% మన ఆన్సర్. సింపుల్. సో తనకి 441 వచ్చినాయి అంట. 75 తగ్గాయంట దేనికి 30%కి. అంటే తనకి 75 మార్క్స్ కలిస్తే 30% వచ్చినట్టు. అదే రాశాను. 75 మార్క్స్ కలిస్తే తనకి 30% వచ్చినట్టు. సో 668 వచ్చినాయి అంట. ఎంత పర్సెంట్కి ఈక్వల్ అని అడుగుతున్నాడు. క్రాస్ మల్టిప్లికేషన్ చేశాను 40% వచ్చింది. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పుడు చూద్దాం. ఏ స్కూల్
ఏ స్కూల్ ఎంప్లాయిడ్ ట్రైన్డ్ అండ్ అన్‌ట్రైన్డ్ టీచర్స్ ఇన్ ద రేషియో ఆఫ్ 5:3. సో ట్రైన్డ్ ఉందంట, అన్‌ట్రైన్డ్ ఉందంట. ఎంత? 5:3 రేషియో. సో అండ్ ది సాలరీస్ ఆఫ్ ద ట్రైన్డ్ అండ్ అన్‌ట్రైన్డ్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 4:1. 4:1 రేషియో అంట. సో ద టోటల్ సాలరీ ఈస్ 4,60,000. హౌ మచ్ సాలరీ పెయిడ్ టు అన్‌ట్రైన్డ్ టీచర్స్? ఇలా మెంబర్స్ శాలరీ ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే మల్టిప్లై చేయాలి. 5 నాలుగులు ఎంత? 20. ఒక 3 3. అంటే టోటల్ అంటే ఏంటిది? ఈ రెండే కదా. సో 23 పార్ట్స్ వాల్యూ 4,60,000 అయితే ఎవరిది అడిగారు? అన్‌ట్రైన్డ్ అడిగారు. అన్‌ట్రైన్డ్ 3 పార్ట్స్ వాల్యూ ఎంత? ఇప్పుడు చూద్దాం. 23 46 లేకపోయినా పోద్దిలే చూద్దాం. 23 3 ఇక్కడ 3 ఉంది, ఇక్కడేమో 46 ఉంది. 3 ఉంది, 6 ఉంది. 3లో 6 ఎక్కడెక్కడ పోయిద్ది? 3 × 2 ఇక్కడే కదా. చెక్ చేద్దాం. ఈ 2 దీంట్లో 23 2లో పోయిద్ది లేదు. 23 2 46 పోయింది. అంటే ఇక్కడ 2 సార్లు అని. అంటే ఇక్కడ దేంతో మల్టిప్లై చేయాలి? 2 × దీని మొత్తంతో మల్టిప్లై చేసుకోవాలి ఇప్పుడు మనం. సో 23 46 సార్లు అంటే 2 సార్లు పోయింది. ఇంకెన్ని ఉన్నాయి పక్కన? 1 2 3 4 అంటే 1 2 3 4 దీంతో మల్టిప్లై చేయాలి. 2 3 ఎంత? 6. పక్కన 4 సున్నాలు. 1 2 3 4. సో 60,000 వాళ్ళ శాలరీ. సింపుల్. వాళ్ళు ఏమన్నారు? టీచర్స్ ట్రైన్డ్ అన్‌ట్రైన్డ్ రేషియో అన్నారు 5:3. శాలరీస్ రేషియో 4:1. ఇలా ఇచ్చినప్పుడు మల్టిప్లై చేసుకోవాలి. 5 4 20, 3 1 3. సో టోటల్ శాలరీ ఏమో 4,60,000 టోటల్ అంటే 20 + 3 23 పార్ట్స్ వాల్యూ 4,60,000 అయితే 3 పార్ట్స్ వాల్యూ ఎంత? లేదా క్రాస్ మల్టిప్లికేషన్ అయినా చేసుకోవచ్చు. ఇలా అయితే సింపుల్ అయిపోద్ది. 60,000 మన ఆన్సర్. సో ఇది చూద్దాం. సాల్వ్ ద ఫాలోయింగ్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. సో ఈ ఈక్వేషన్స్ ఇచ్చారు కదా. సపోజ్ ఈ ఈక్వేషన్ దీని అర్థం ఏంటంటే పీ వాల్యూ కనుక ఇక్కడ పెడితే, క్యూ వాల్యూ కనుక ఇక్కడ పెడితే, ఆర్ వాల్యూ కనుక ఇక్కడ పెడితే ఈ ఈక్వేషన్ సాల్వ్ అయితే అదే మన ఆన్సర్ అనమాట. సో ఇచ్చిన వాల్యూల్లో వీటిలో ఒక్క ఈక్వేషన్ అనేది సాటిస్ఫై చేయాలి. ఎందుకు ఒక్క ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తే అన్ని ఈక్వేషన్ సాటిస్ఫై అయిపోయినట్టే. కాబట్టి వీటిలో ఏ వాల్యూలు అయితే వీటిలో సెట్ అవుతాయో అదే మన ఆన్సర్. సో ఫస్ట్ నేను ఏ ఈక్వేషన్ తీసుకోవచ్చు? ఈ ఈక్వేషన్ తీసుకుంటున్నాను. ఫస్ట్ పీ వాల్యూ ఎంత ఇచ్చాడు? -1. సో -1. క్యూ వాల్యూ ఎంత ఇచ్చాడు? 3. -3 × 3 -9 ప్లస్ ఆర్ వాల్యూ ఎంత ఇచ్చాడు? 2. ఓకే. -9 -1 -10 -10 + 2 -8. కాబట్టి 6 రావాలి. మనకి -8 వచ్చింది. కాబట్టి ఇది తప్పు. ఇప్పుడు చెక్ చేద్దాం. p = 1. సో 1 -3 × -1 ఏమైంది? +3. క్యూ ప్లేస్లో -1 పెట్టుకోవాలి. అప్పుడు -3 × -1 అవుతుంది కదా. -3 × -1 3 అయింది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా. 3 × 1 3 +3 అయింది. కాబట్టి +3 వేసుకున్నాం. దాని తర్వాత ప్లస్ సో ఇప్పుడు ఆర్ ఈక్వల్ టు 2 పెట్టుకోవాలి. =6 రావాలి. 1 + 3 + 2 ఏమైంది? 6 అయిపోయింది. సో సరిపోయింది కదా. పీ వాల్యూ, క్యూ వాల్యూ, ఆర్ వాల్యూ కరెక్ట్ పెడితే సరిపోయింది. 6 వచ్చేసింది. కాబట్టి ఇదే మన ఆన్సర్. ఇలాంటి ఇచ్చినప్పుడు కింద వాల్యూలు ఇచ్చినప్పుడు జస్ట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొచ్చిందో అదే మన ఆన్సర్. కాబట్టి ఈ వాల్యూలు అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే కరెక్ట్గా వచ్చింది. కాబట్టి ఈ వాల్యూ రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఇది చూద్దాం. ఇవాల్యుయేట్ -9 -56 డివైడెడ్ బై -14 ప్లస్ -4 × 8. సో -9 అంతే రాసుకుందాం. -56 డివైడెడ్ బై -14. మైనస్ క్యాన్సిల్. 14 56 ఎన్నిసార్లు పోయింది? 4 టైమ్స్ పోద్ది. ఓకే. ప్లస్ -4 × 8. ఇప్పుడేమొచ్చింది మనకి? -9 -4 ప్లస్ ఆఫ్ 8 ఇంటూ ఫస్ట్ ప్లస్ చేయాలా ఇంటూ చేయాలా? అకార్డింగ్ టు బాడ్మాస్ మల్టిప్లికేషన్ చేయాలి. 8 × -4 ఏమైంది? -32 అయింది. కాబట్టి -9 -4 -32 అప్పుడేమైంది? 9 4 13 13 32 13 32 45 మైనస్ ఉండాలి. -45 మన ఆన్సర్. ఓకే. ఇప్పుడు చూద్దాం. ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఇన్ ద మ్యాప్ ఈజ్ 4 centimeters. ద డిస్టెన్స్ బిట్వీన్ 2 points in the map is 4 centimeters. The scale of the map is 1:829483. The actual distance between 2 points in kilometers is అని అడుగుతున్నాడు. సో అంటే
సో 1:829483 ఇది టోటల్ డిస్టెన్స్ అంట. వాడేం అడిగాడు, డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ అంటే ఈ 2 పాయింట్స్ వాల్యూ 4 అంట. ఈ టోటల్ ఎంత అని అడుగుతున్నాడు. ఇలా చేయాలి. ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఇన్ ద మ్యాప్ ఈజ్ 4 centimeters. ద స్కేల్ ఆఫ్ ద మ్యాప్ ఈజ్ 1:829483 kilometers. ది యాక్చువల్ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. యాక్చువల్ డిస్టెన్స్ అడిగినప్పుడు ఇది టోటల్ పార్ట్స్ వాల్యూ ఇది. అందులో 1 పార్ట్ వాల్యూ 4 కేమని వాడు ఇచ్చేసాడు. 4 centimeters అని ఇచ్చాడు. సో సింపుల్ క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవాలి. అంటే 829,483 ఇంటూ 4. కానీ ఇక్కడ ఇది సెంటీమీటర్స్లో ఉంది. ఈ సెంటీమీటర్స్లో ఉంది. సెంటీమీటర్ని ఫస్ట్ కిలోమీటర్స్లోకి మార్చాలంటే ఏం చేసుకుంటాం, బై 100. మరి ఇప్పుడు ఈ దీన్ని కిలోమీటర్స్లోకి మార్చాలంటే ఇంటూ 1000. ఏం చేయాలి, జస్ట్ 4 ఇది 4 సెంటీమీటర్స్లో ఉంది. దీన్ని ఫస్ట్ నేను ఇది మీటర్స్లోకి మార్చుకోవాలి. అంటే అట్లా బై 100 వేసుకోవాలి. బై 100 వేసుకుంటే మీటర్స్లోకి వచ్చేస్తుంది కదా. సో ఇప్పుడు మీటర్స్లో ఉంది, కిలోమీటర్స్లోకి మార్చాలంటే ఇంటూ 1000. సో అదే ఇక్కడ వేసా. ఇప్పుడు చూద్దాం ఎన్ని పాయింట్లు ఉన్నాయి కింద. 1 2 3 4 5 5 పాయింట్లు ఉన్నాయి. అంటే 5 పాయింట్ల ముందు పాయింట్ వచ్చింది. అంటే అంత 8.29483 ఇంటూ 4తో చేసుకో. 4 3 12, 4 32, 1 33, 4 4 16 3 19, 4 8 4తో 36, 1 37, 2 4 8 1 9, 4 2 8 4 32. సో 32.92 వచ్చింది. 32.92 మన ఆన్సర్. ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయాలి, డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఇన్ ద మ్యాప్ ఈజ్ 4 centimeters అన్నాడు. ద స్కేల్ ఆఫ్ ద మ్యాప్ ఈజ్ 1:829,483 అన్నాడు. ద యాక్చువల్ డిస్టెన్స్ ఆఫ్ ఫైండ్ ద యాక్చువల్ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ అన్నాడు. సో ఇదేమో యాక్చువల్ డిస్టెన్స్, ఇదేమో మ్యాప్లో ఉన్న డిస్టెన్స్. సో మ్యాప్లో ఉన్న డిస్టెన్స్ ఏమో 1 పార్ట్ 4 centimeters అయితే 829,483 వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. సో అదే క్రాస్ మల్టిప్లికేషన్ చేశాను. 4 centimeters వచ్చింది కాబట్టి ఫస్ట్ సెంటీమీటర్స్లోని మీటర్స్లోకి మార్చుకున్నాను. మీటర్స్లోకి మార్చుకోవాలంటే బై 100 వేయాలి, వేసుకున్నాను. సో ఇప్పుడు మీటర్స్ని కిలోమీటర్స్లోకి మార్చాలి. ఎందుకు, వాడు అడిగింది డిస్టెన్స్ కిలోమీటర్స్లో కాబట్టి మీటర్స్ని కిలోమీటర్స్లోకి మార్చాలంటే ఇంటూ 1000 వేయాలి, వేసాను. 32.92 వచ్చింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అడిగాడు, వాట్ ఈస్ ద మీడియన్ ఇఫ్ ద మోడ్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ 48 అండ్ ద మీడియన్ ఈజ్ 72. మనకు తెలిసిన రిలేషన్ ఏంటది, మోడ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్. మోడ్ ఎంత ఇచ్చాడు, 48 అని ఇచ్చాడు. సో 3 మీడియన్ ఎంతో మనకు తెలియదు, అదంతే రాసుకున్నా. 2 మీన్ అంటే ఎంత, 2 ఇంటూ 72. సో 48 ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 72 ఇంటూ 2 ఎంత, 144. దీని అవతల తీసుకెళ్దాం. సో 144 ప్లస్ అయ్యిద్ది, ఇటు తీసుకెళ్తే ప్లస్ అయ్యిద్ది కాబట్టి 144 ఇంటూ ప్లస్ 48, 4 8 12, 4 4 8 1 9 1. సో 3 మీడియన్ ఈక్వల్ టు 192, మీడియన్ ఈక్వల్ టు 192/3. 3 6 18, 3 4 12. సో 64 మన ఆన్సర్. ఇచ్చిన క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. వాట్ ఈస్ ద మీడియన్ అని ఇచ్చాడు. ఇక్కడ మోడ్ ఇచ్చాడు, మీన్ ఇచ్చాడు. మనకు తెలిసిన రిలేషన్ ఏంటది, మోడ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్. సో అదే వాల్యూ ఇక్కడ వేసాను. మీడియన్ కనుక్కోవాలి కాబట్టి 3 మీడియన్ అంతే ఉంచాను. ఇది మైనస్ కాబట్టి అది తీసుకెళ్ళిపోయాను, ప్లస్ అయింది, 192 వచ్చింది. సో 3 మీడియన్ వాల్యూ ఏమో 192 వచ్చింది. మీడియన్ వాల్యూ ఎంత, సో అదే చేశాను. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇప్పుడు చూద్దాం. ది నంబర్ ఆఫ్ ఆర్డర్ పెయిర్ ఆఫ్ పాజిటివ్ ఇంటిగ్రల్ సొల్యూషన్స్ ఈజ్ A/B సచ్ దట్ HCF ఈజ్ 28 అండ్ ద A + B ఈజ్ 868. అంటే రెండు నెంబర్స్ ఉన్నాయంట. సో దాని యొక్క HCF 28 అంట. ఆ రెండు కలుపుకుంటే 868 రావాలి. సో అలాంటివి A + Bలు ఎన్ని పేర్స్ ఉన్నాయి వస్తే దాని యొక్క HCF 28 అయింది, A + B వాల్యూ 868 అయిద్దో అడుగుతున్నాడు. ఎన్ని నెంబర్ ఆఫ్ పేర్స్ ఉన్నాయి అంటే ఏ అంతా బి అంతా, ఇది రెండు కలిపి ఒక పేరు కదా. ఇలాంటి ఎన్ని పేర్స్ ఉన్నాయి, ఆ రెండింటి HCF ఖచ్చితంగా 28 అవ్వాలి. A + B వాల్యూ ఖచ్చితంగా 868 అవ్వాలి. అలాంటి ఎన్ని పేర్స్ ఉన్నాయంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏం లేదు, మనం సింపుల్గా చేయాలి. ఏంటది, ఫస్ట్ HCF తీసుకోవాలి. HCFని ఎలా తీసుకోవాలి, 28x +
28y ఈక్వల్ టు 868 తీసుకోవాలి. ఎందుకు 28x + 28y రాసాం? ఎందుకు రాసామంటే హెచ్సిఎఫ్ అనేది ఖచ్చితంగా ఇచ్చిన 2 నెంబర్లో పోయిద్ది. హెచ్సిఎఫ్. కాబట్టి ఈ రెండు రాశాను. ఇప్పుడేమో ఈ రెండిట్లో కామన్ ఏం తీసుకున్నాం? 28 కామన్ తీసుకున్నాం. x + y ఓకే ఈక్వల్ టు 868 తీసుకున్నాం. సో 28 కొట్టేద్దాం. 28 8లో ఎక్కడ పోయిద్ది ఇప్పుడు? 8 ఎక్కడ పోయిద్ది? ఒక చోట రావాలి. చూద్దాం. 28 868 28 మూళ్ళు 24 6 రోళ్ళు 3 రోళ్ళు 6 2 8 సో 3 84 6 4 2 28 28 1 28 సరిపోయింది. అంటే x + y వాల్యూ 31 వచ్చిందనమాట. అంటే ఇంక వాల్యూలు రాసుకుంటూ ఉండాలి. ఎలా? 1 + 30 2 + 29 1 అంతే. ఇంకెలా వరుసనే రాసుకుంటూ ఉండాలి. కామన్ టర్మ్స్ కొట్టేగా మిగిలిన ఎన్ని పేర్స్ ఉంటాయో అదే మన ఆన్సర్. ఓకే ఇప్పుడు 3 + 28 4 + 27 5 + 26 6 + 25 7 + 24 8 + 23 9 + 22 10 + 21 11 + 20 12 + 19 13 + 18 14 + 17 15 + 16 సో ఇలా రాసుకుంటూ ఉండాలి. ఇటు పక్కన 31 రావాలి, ఇటు పక్కన 30 రావాలి, ఇటు పక్కన 1 రావాలి. అన్ని పేర్స్ ఉన్నాయి కదా. x + y ఖచ్చితంగా 31 పేర్స్ ఉన్నాయి. సో ఇలానే రాసుకుంటూ వెళ్ళాలి. అప్పుడేమైద్ది 16 + 15 ఇక్కడ వరకు కామన్. ఎందుకు? ఇక్కడ తర్వాత నుంచి రిపీట్ అవుతాయి. ఎలా? ఇప్పుడు ఇక్కడ 15 వచ్చి ఇక్కడ 16 వచ్చింది, 17 వచ్చింది, 14 ఇవన్నీ రిపీట్ అవుతుంటాయి. సో మనం కౌంట్ చేయాల్సినవి ఇవే. ఇంకా ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 సో 16 ఉన్నాయి. ఇదే మన ఆన్సర్. సారీ ఇది లేదు. ఎందుకు? 16 16 కలిసింది కదా. సో ఇన్ని పేర్లే. అంటే ఎన్ని పేర్లు మొత్తం? 15 పేర్స్. ఇలా వచ్చినప్పుడు మనం ఈ లెక్క ఎలానే చేయాలి. ఈ లెక్క ఇంపార్టెంట్. ఇఫ్ యూ డౌట్ జస్ట్ కామెంట్ మీ. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఇది. ద వాల్యూ ఆఫ్ సిలిండ్రికల్ ట్యాంక్ ఈజ్ the volume of cylindrical tank is 1584, the height of the tank is 14 and find the diameter of tank. డయామీటర్ అడిగాడు కాబట్టి మన ఫార్ములా ఏంటది? సిలిండర్కి వాల్యూమ్కి πr²h. పై అంటే 22/7, ఆర్ అంటే ఎంత తెలియదు మనకి, r² × h అంటే ఎంత ఇచ్చేసాడు 14 అని. సో వాల్యూమ్ ఎంత ఇచ్చాడు వాడు? 1584. సో ఇది ది వాల్యూమ్ ఆఫ్ సిలిండ్రికల్ ట్యాంక్ ఈస్ 1584. వాల్యూమ్ రాసేసుకున్నాను. సో హైట్ ఇచ్చాడు, హైట్ రాసుకున్నాను. పై వాల్యూ సబ్స్టిట్యూట్ చేశాను. మనల్ని కనుక్కోమన్నాడు డయామీటర్ అంటే 2r మనల్ని కనుక్కోమన్నాడు. అది కనుక్కోవాలి. ఇప్పుడు చేద్దాం. 7 ఎన్నిసార్లు పోయింది? ఇక్కడ 2 సార్లు పోయింది. ఇప్పుడు 22 ఎన్నిసార్లు పోయిందో చూద్దాం. లేదా ఒకసారి 11 ఎక్కం కొట్టేద్దాం. 22 × 22 రోళ్ళు ఎంత? 44. 44 r² ఈక్వల్ టు 1584. 11 నాలుగులు ఫస్ట్ 11 ఒకట్లో 11 ఎంత వచ్చింది? 48 వచ్చింది. 11 నాలుగులు 44, మళ్ళీ 11 నాలుగులు 44 సరిపోయింది. ఇప్పుడు 4 ఎక్క దీంట్లో ఎన్నిసార్లు పోయిద్ది? 4 మూళ్ళు 12, 4 ఆరులు 24. ఓకే r² ఈక్వల్ టు 36. r ఏమైద్ది అప్పుడు? 6 అయ్యిద్ది. r 6 అయ్యిద్ది. ఆన్సర్లో 6 ఉంది. 6 టిక్ కొట్టేస్తాం. తప్పు. అడిగింది ఏంటిది? డయామీటర్ అంటే ఏంటిది? 2 × r. కాబట్టి 2 × r. r వాల్యూ అంతా 6 కాబట్టి 2 × 6 ఈక్వల్ టు 12. సో 12 మన ఆన్సర్. ఇలా కూడా ఉంటాయి. అంటే వాల్యూమ్ ఇచ్చేస్తాడు, మన హైట్ కానీ రేడియస్ కానీ డయామీటర్ కానీ కనుక్కోమంటాడు. సో ఇది ఇలా చేయాలి లెక్క. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పుడు చూద్దాం. దేర్ ఆర్ 46 మెంబర్స్ ఇన్ గ్రూప్ ఏ, 15 మెంబర్స్ ఇన్ గ్రూప్ బి, 11 మెంబర్స్ ఇన్ గ్రూప్ సి. సో షార్ట్కట్లో రాసిన డోంట్ మైండ్. సో all went to restaurant and the average spending of ABC is 496, 106, 406. వాట్ ఈస్ ద ఓవరాల్ యావరేజ్ అమౌంట్? అంటే
ఇలా గ్రూప్ ఏలో 46 మెంబర్స్ ఉన్నారంట, గ్రూప్ బిలో 15 మెంబర్స్ ఉన్నారంట, గ్రూప్ సిలో 11 మెంబర్స్ ఉన్నారంట. అందరు రెస్టారెంట్కి వెళ్ళారంట. సో గ్రూప్ ఏ వాళ్ళేమో 496 ఖర్చు పెట్టారంట, గ్రూప్ బి వాళ్ళేమో 106 ఖర్చు పెట్టారంట, గ్రూప్ సి వాళ్ళేమో 496 ఖర్చు పెట్టారంట. సో ఓవరాల్ యావరేజ్ ఇన్కమ్ కనుక్కోమంటున్నాడు. ఓవరాల్ యావరేజ్ అంటే ఏంటిది? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సమ్ ఆఫ్ అంటే ఏంటిది? ఇది దీన్ని మల్టిప్లై చేయాలి. అంటే ఏని ఏ గ్రూప్తో మల్టిప్లై చేయాలి, బిని బి గ్రూప్తో, సిని సి గ్రూప్తో, బై టోటల్ అంతా 46 + 15 + 11 11 15 26 26 ఒక 46 26 ఒక 46 72. సో ఇప్పుడు ఇది చూద్దాం. ఇది మనం చేయాల్సింది ఇప్పుడు. సో ఇప్పుడు గబగబా చేయాలి. 49 406. ఇప్పుడు చేద్దాం. 6 36 36 54 3 57 4 6 24 1 5 29 4 6 24 4 36 1 2 38 4 16 3 19 6 11 10 1 18 2 2 9 11 1 12 2 2 2 1 1 2. సో 2 2 2 8 1 6 2 2 8 1 6 ప్లస్ 15 ఎక్కడే చేద్దాం. 6 15 90 15 0 15 0 0 ప్లస్ 9 9 15 1 15 ప్లస్ 11 11 6 66 11 0 0 ప్లస్ ఒక 6 మిగిలింది. 6 4 11 44/72. ఇప్పుడు చేద్దాం. 6 0 6 + 0 6 6 6 12. ఓకే, ఇప్పుడు ఇది చూద్దాం. 6 + 9 15 15 1 16 16 1 ఉన్నది గుర్తుపెట్టుకోవాలి. 4 5 9 9 8 17 1 18 1 ఉంది గుర్తుపెట్టుకోవాలి. 4 1 5 5 2 7 1 ఉంది 8. ఈ 2 అంతే ఉంటుంది. ఓకే, ఇప్పుడు 76. 2 అవ్వాలంటే దేంతో మల్టిప్లై చేయాలి? ఆన్సర్లు ఇక్కడ మా లెక్క మొత్తం చేస్తే 70 అయిపోద్ది. ఆన్సర్లు చెక్ చేయాలి. ఇప్పుడు 2 అవ్వాలంటే 2 ఛాన్సులు. 2 1తో అన్న మల్టిప్లై అవ్వాలి, 2 6తో అన్న మల్టిప్లై అవ్వాలి. అంతే కదా. ఆప్షన్స్ చెక్ చేద్దాం వెళ్ళిపోయి. సో ఇప్పుడు ఇంకా మనకు ఏం ఉండాలని చెప్పుకున్నాం? ఉంటే 1 ఉండాలి చివర, లేదా 6 ఉండాలి. 2 ఉన్నాయి. 396 ఉంది, 401 ఉంది. ఇలాంటప్పుడు ఏం చేయాలంటే 72ని డివైడ్ చేసేయడం. ఇంకా 72 దీంట్లో ఎన్నిసార్లు పోయిద్ది? 288లో 72 ఫస్ట్ 3s చూద్దాం. ఎందుకు 3 ముందు ఉంది కదా. 72 3s 2 3 ఎంత? 6 2 7 3 21 216. చూద్దాం ఇప్పుడు 288 ఎంత వచ్చింది? 72 4 4 8 7 4 28 పోతుంది. కాబట్టి ఖచ్చితంగా 4తోనే స్టార్ట్ అవ్వాలి. కాబట్టి 401 మన ఆన్సర్. ఎలా చేయాలి? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ x + y + z = 10, x² + y + 4z² = 35 అండ్ 5 × x + 5 × xyz = 150. అంటే 5xyz = 150 అయితే xyz ఏమైద్ది? 30 అయింది. 30. ఓకే, దాని తర్వాత xy + y + yy + zx = 31. దెన్ ద వాల్యూ ఆఫ్ 2 × x³ + y³ + z³. దీనికి ఒక డైరెక్ట్ ఫార్ములా ఉంది. ఏంటిది అది? a³ + b³ + c³ - 3abc. ఏబీసీల ప్లేస్లో xyzలో పెట్టుకున్నాడు అంతే. x³ + y³ + z³ - 3xyz = x + y + a + b అని చెప్దాం. a + b + c × a + b + c హోల్ స్క్వేర్ - 3ab + bc + ca. a + b + b హోల్ క్యూబ్ ఎంత ఇచ్చాడు ఇక్కడ? ఇవ్వలేదు. అదే మనం కనుక్కోవాలి కదా. కాబట్టి ఇక్కడ 2 కనుక్కోవాలి. వచ్చిన దానికి ఇంటూ 2తో చేద్దాం, సరిపోయింది. -3abc. ఏబీసీ వాల్యూ ఎంత ఇచ్చాడు? 30 ఇచ్చాడు. అప్పుడు 3abc వాల్యూ ఎంత అయ్యిద్ది? 3 × abc అంటే 90 అయ్యిద్ది. -a + b + c ఎంత? 10 ఇంటూ a + b + c హోల్ స్క్వేర్. a + b + c హోల్ స్క్వేర్ అంటే ఎంత? 10² 10² అంటే ఎంత? 100 -3 ఆఫ్ ab + bc + ca. ab + bc + ca ఎంత? 31. సో 31 3 ఎంత? 93. సో 93. అప్పుడేమొచ్చింది ఇక్కడ? 100 - 93 7. 10 × 7 70. అంటే a³ + b³ + c³ - 90 = 70. దీని అవతల తీసుకురా.
ఏమొచ్చింది అప్పుడు ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఏమైంది 160 అయింది. మనకి ఏ ప్లస్ బి ఇది కాదు కావాల్సింది, ఇంటూ 2 కావాలి, ఇంటూ 2ది. కాబట్టి 2 ఇంటూ 160 ఏమైంది 320. సో ఈ లెక్కలకు ఇప్పుడు కొత్తగా వచ్చినాయి కాబట్టి ప్రాక్టీస్ చేయాలి ఎక్కువ. ఓకే, ఫార్ములాస్లో ఉన్నాయి, బుక్స్లో ఉన్నాయి. సో బెటర్ వీ నీడ్ టు ప్రాక్టీస్ అండ్ వీ నీడ్ టు అప్లై వేర్ ఇట్ ఈజ్. సో ఏవి ఎక్కడ అప్లై అవుతాయో మనం పసిగట్టాలి. ఓకే, 320 మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ m సాటిస్ఫైయింగ్ ద ఈక్వేషన్. సో ఇలా ఇచ్చినప్పుడు ఎలా రాసుకోవాలి? 17 పవర్ ఇది అంతే రాసుకోవాలి, 4 పవర్ 9 ఇంటూ 4 పవర్ ఇది 8 బై 17 పవర్ 8 ఇంటూ 17 పవర్ 15 బై 4 పవర్ 15 ఈక్వల్ టు 4 పవర్ 17 బై 5 ఇంటూ m ప్లస్ 15 అంట. సో ఇప్పుడు చూద్దాం. 17 పవర్ 8 17 పవర్ 9 ఉంది, ఇంకా ఎంత ఉంటుంది ఇక్కడ 17 ఉంటుంది. 4 పవర్ 8 4 పవర్ 9 ఇంకెంత ఉంటుంది ఇక్కడ 4 ఉంటుంది. 4 పవర్ 8 అంటే ఎంత 4 ఇంటూ 4 ఇంటూ అలా 8 అలా కొట్టి వేసుకుంటా పోతే ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 9 ఉంది, అంటే ఎంత ఉంటుంది ఇక్కడ ఇంకా ఒక్క 4 మాత్రమే ఉంటుంది. అది రాసుకున్నాం. సో ఇంకెక్కడ ఉంది, ఇంకా ఇంకేముంది 17 ఇంటూ 17 పవర్ 15 బై 4 ఇంటూ 4 పవర్ 15 ఇది ఉంది. సో అప్పుడు ఏమవుతాయి ఇవి, ఏమవుతాయి 17 పవర్ 16 బై 4 పవర్ 16 అవుతాయి. అక్కడ ఏముంది ఇంకా. సో ఇది ఒక మెథడ్, ఇలా చేస్తే ఇలా వచ్చింది, కానీ ఇది సెట్ అవ్వదంట. సో ఏమైందంటే ఫస్ట్ ఇది రెఫరెన్స్ తీసుకోవాలి. ఎంత ఇది రెఫరెన్స్ తీసుకోవాలంటే సేమ్ ఇలా ఉందనుకో పవర్ పాజిటివ్లో రాస్తాం, రివర్స్ అయిందనుకో పవర్ నెగిటివ్లో రాస్తాం, గుర్తుపెట్టుకోవాలి. సో ఇది రెఫరెన్స్లో తీసుకున్నాం. ఇక్కడ ఇది ఎలా ఉంది, రివర్స్లో ఉంది కాబట్టి పవర్ నెగిటివ్లో రాస్తాం. -9 ప్లస్ 4/17 ఎలా ఉంది, పాజిటివ్లో ఉంది, సేమ్గా ఉంది కాబట్టి పవర్ పాజిటివ్లోనే రాయాలి. ప్లస్ 8 17/4 రివర్స్లో ఉంది, నెగిటివ్లో ఉంది, -15 ఈక్వల్ టు 5m ప్లస్ 15 5m ప్లస్ 15. ఓకే, దీని అవతల పట్టుకెళ్దాం, దీని అవతల పట్టుకెళ్ళిపోదాం. -15 -15 ఏమైంది -30 -30 -9 ఏమైంది -39 -39 ప్లస్ 8 అంటే 31 -31 అయింది. ఓకే, అప్పుడేమైంది -31 ఈక్వల్ టు 5m m ఈక్వల్ టు -31/5. సో m ఈక్వల్ టు అది. ఇప్పుడు ఈ చెప్పిన మెథడ్ ఫాలో అవ్వాలి. ఏదైనా ఒక రెఫరెన్స్ వాల్యూ తీసుకోవాలి. నేను 4/17 తీసుకున్నాను. సో సేమ్లా ఉంటే 4/17 సేమ్లా ఉంటే పవర్స్ పాజిటివ్లో రాయాలి. రివర్స్లో ఉంటే అంటే 17/4లో ఉంటే పవర్స్ నెగిటివ్ యాడ్ చేసి రాయాలి. ఇక్కడ 17/4 ఉంది కాబట్టి దీనికి రివర్స్ కాబట్టి -9లా కింద రాయాలి. సో ఇలా రాసుకుంటే మనకు ఆన్సర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు చూద్దాం. ఇన్ ఎ పార్క్ దెర్ ఈజ్ ఏ ఫ్లాగ్ పోల్. ఏ పర్సన్ స్టాండింగ్ 30 meters away from the flag pole observe at the angle of elevation at a 30 degrees. Determine the height of the pole. సో తనేమన్నాడు, ఒకడున్నాడండి ఒక మనిషి, తను ఒక ఫ్లాగ్ పోల్ చూస్తున్నాడంట. ఏ పర్సన్ స్టాండింగ్ 30 meters away from the flag pole 30 meters away from the flag pole అంటే ఇది 30 meters అంట. ఇదేమైంది అప్పుడు 90 degrees అయింది. సో అట్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 30 degrees. ఇది ఇంకా మనం వుడెంట్ డిస్కస్డ్. సో ఐ అప్డేట్. సో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే కింద నుంచి పైకి చూడడం. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే మన కంటి నుంచి పైకి, మన కంటి నుంచి సపోజ్ అబ్జర్వర్ ఇక్కడ ఉన్నాడు అనుకో, కంటి నుంచి పైకి చేసే యాంగిలే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఇంకోటి ఉంటుంది, అది పైనుంచి కిందకి చూడడం అంటే ఇది. సో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత ఇచ్చాడు 30 degrees ఇచ్చాడు. ఇది 90 degrees కన్ఫర్మ్ ఫిక్స్ ఇది. సో ఇది 90 ఇది 30 అయినప్పుడు ఇదేమైంది 60 అవ్వాలి. సో వాడేమి ఇచ్చాడు ఇప్పుడు, ఈ హైట్ ఆఫ్ ద టవర్ కనుక్కోమన్నాడు. అదే ఇప్పుడు మన షార్ట్ కట్ ఏంటిదంటే హైట్ ఈక్వల్ టు అంటే ఈ హైట్ ఈక్వల్ టు ఈ లెంత్ బై √3. హైట్ ఈక్వల్ టు లెంత్ బై √3 అంటే 30/√3. 30ని ఎలా రాసుకోవచ్చు 10 × 3/√3గా రాసుకోవచ్చు. √3 ఎన్నిసార్లు పోయిద్ది √3 టైమ్స్. సింపుల్, √3 × √3 3 అయింది. కాబట్టి ఇలా కొట్టేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గానే కొట్టేసుకోవచ్చు. 10√3 ఇలా కొట్టేసుకోవచ్చు. కాబట్టి మన ఆన్సర్ 10√3. సింపుల్ గుర్తుపెట్టుకోవాలి. 30కి ఆపోజిట్ ఈ వాల్యూ కనుక్కోమన్నాడు అనుకో, దీనికి √3 వేయాలి. ఓకే, అదే ఇక్కడ వాల్యూ ఇచ్చి అంటే ఇక్కడ 60 degrees ఇచ్చి ఈ వాల్యూ కనుక్కోమన్నాడు అనుకో, ఇంటూ √3 వేయాలి.
ఇంటూ √3/√3. వాడేం కనుక్కోమన్నాడు ఇప్పుడు 30కి ఆపోజిట్ సైడ్ కనుక్కోమన్నాడు. అంటే ఇచ్చిన ఈ సైడ్కి /√3 వేయాలి. అప్పుడు ఎంత వచ్చింది మనకి 10√3. ఐ విల్ మేక్ వీడియో ఆన్ ఇట్. ఐల్ అప్డేట్. ఓకే, 10√3 మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ఇప్పుడు క్వశ్చన్, యావరేజ్ ఆఫ్ 7, 9, 11. 7, 9, 11 యావరేజ్. ఇది మొత్తం చేయక్కర్లా, అంటే 7 + 9 + 11/3 ఇలా చేయక్కర్లా. ఇవి డిక్రీజింగ్ ఆర్డర్లో ఉండి డిఫరెన్స్ ఏముంటే ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంటే డిఫరెన్స్ ఏముంటే మిడిల్ నెంబరే మన ఆన్సర్. అంటే మన ఆన్సర్ అంత ఇప్పుడు 9 మన ఆన్సర్. ప్రూవ్ చేద్దాం. 11 × 9 20, 21 7, 27, 27/3 9. సో డిఫరెన్స్ ఏముండి డిక్రీజింగ్ ఆర్డర్ లేదా ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉందనుకో, మధ్యలో ఉన్న వాల్యూనే మన ఆన్సర్. సో వాల్యూ 9. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద రేషియో ఆఫ్ salary of A to B is 4:5 అంట. సో ఇఫ్ ద A salary increased by 20% and B salary decreased by 10%, వాట్ ఈస్ ద న్యూ రేషియో? ఫస్ట్ AB రేషియో అన్నాడు. సో 4:5 అన్నాడు. నేను ఎలా తీసుకుంటున్నాను? 400:500గా తీసుకుంటున్నాను. ఎందుకు క్యాన్సిల్ చేసినా సేమ్ రేషియో కాబట్టి. సో ఏమన్నాడు? ఏ శాలరీ ఇంక్రీస్డ్ బై 20% అంట. సింపుల్, లెక్క మొత్తం మనం చేయకూడదు. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, పాయింట్ ముందు పెట్టుకుంటే 10% అని. అంటే 10%, 400లో 10% ఎంత? 40. సో 400లో 10% 40. అప్పుడు 20% ఏమైద్ది? 10% 40 అయితే 20% 80 అయ్యిద్ది. ఓకే, కాబట్టి 80 పెరిగిందంట. అప్పుడు ఏమైద్ది? 480 అయ్యిద్ది. కానీ బీ శాలరీ డిక్రీస్డ్ బై 10%. ఇలా ఉన్నప్పుడు ఒక పాయింట్ ముందు పెట్టుకుంటే దాన్ని 10% అని మనం చెప్పుకున్నాం. సో 500లో 10% అంటే అంత ఇప్పుడు 50. సో వీడేమన్నాడు? 10% తగ్గిద్ది అన్నాడు. అంటే 500లో 50 పోతే 450. సో వాడు అడిగింది న్యూ రేషియోనే కదా, క్యాన్సిల్ చేద్దాం. 48, 15 వచ్చింది. ఏ ఎక్కలో పోతాయి? 2, 3 ఎక్కలో పోతాయి. 3 16లు, 3 15లు. న్యూ రేషియో ఈజ్ 16:25. సింపుల్. వాడు 200 ఇచ్చాడు. 30% ఎంత అని అడిగాడు. మనకు తెలిసింది పాయింట్ ముందు పెట్టుకుంటే 10%. అంటే 10% వాల్యూ 20 అయితే 30% ఎంత అయ్యిద్ది? సింపుల్, 30 × 2 60. ఇలా చేయాలి. ఇప్పుడు 500లో 50% అడిగాడు. 500లో 50% ఆఫ్ అది మనకు తెలిసిందే. 500లో 40% అడిగాడు. ఫస్ట్ ఒక పార్ట్ వాల్యూ ఎంత? 50 అంట. ఓకే, అంటే 10% వాల్యూ 50 అన్నప్పుడు 40% ఎంత? ఇక్కడ ఎంతో మల్టిప్లై అయింది? 10 50తో మల్టిప్లై అయిపోయింది. 10 50 అవ్వాలంటే 5తో మల్టిప్లై అయింది. ఇక్కడ కూడా అంతే. 40% 44 ఎంత అన్నప్పుడు 40 × 5 200. సో ఇలా చేసుకోవాలి, ఇలా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పుడు చూద్దాం. ఇఫ్ ఎ బోట్ ట్రావెల్స్ విత్ ఎ స్పీడ్ ఆఫ్ 12 kilometers ఇన్ స్టిల్ వాటర్ అండ్ 3 km/h ఇన్ స్ట్రీమ్, సో వాట్ ఈస్ ద టైమ్ టేకెన్ టు గో 60 kilometers ఇన్ డౌన్ స్ట్రీమ్ అని అడిగాడు. సో ఫస్ట్ ఏం అడిగాడు? టైం అడిగాడు. టైం కావాలంటే మనకేంటది? డిస్టెన్స్ బై స్పీడ్ కావాలి. డిస్టెన్స్ వాడు ఇచ్చేసాడు. ఎంత? 60 kilometers అని ఇచ్చేసాడు. ఇప్పుడు స్పీడ్ ఎంత? స్పీడ్ అంటే ఏంటి? ఇక్కడ 2 ఉన్నాయి మనకి. డౌన్ స్ట్రీమ్ ఉంది, అప్ స్ట్రీమ్ ఉంది. డౌన్ స్ట్రీమ్ అంటే ఏంటది? x+y. అంటే x+y అంటే ఏంటిది? స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ప్లస్ స్పీడ్ ఆఫ్ ద స్టిల్ వాటర్. అదే అప్ స్ట్రీమ్ అయితే స్పీడ్ ఆఫ్ ద స్టిల్ వాటర్ మైనస్ స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్. ఇలా చేస్తాం. వాడేం అడిగాడు మనల్ని? డౌన్ స్ట్రీమ్లో ఎంత అని అడిగాడు. డౌన్ స్ట్రీమ్ అంటే ఏంటిది? x+y కాబట్టి 12 + 3 కాబట్టి 12 + 3. సో 16/60/15 ఎంత? 15. 60 ఎన్నిసార్లు పోయింది? 4 సార్లు పోయింది. సో టైం ఎంత అప్పుడు? 4 hours. ఇది బోర్డ్స్ ఆన్ స్ట్రీమ్స్లోది లెక్క. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పుడు చూద్దాం. ఇన్ క్వాడ్రిలేటరల్ ABCD ద బైసెక్టర్స్ ఆఫ్ యాంగిల్ A అండ్ యాంగిల్ D మీట్ ఎట్ O, దెన్ AOB = 41. ఫైండ్ ద C+D. మనకు ప్రూఫ్ ఉంది. ఏంటిది? ఒక క్వాడ్రిలేటర్ కనుక మనం తీసుకుంటే ABCD క్వాడ్రిలేటర్ కనుక మనం తీసుకుంటే వీటి యొక్క బైసెక్టర్స్, అంటే వీటి యొక్క బైసెక్టర్స్ ఏమైందంటే, ఇది బైసెక్టర్ అంటాం. ఇది కలిస్తే కదా బైసెక్టర్స్ అంటే కలిసే పాయింట్స్. యాంగిల్ బైసెక్టర్ ఇక్కడే కలిసింది కదా, దీన్ని O అనుకుంటాం. అప్పుడు ఒక థియరీ ఉంటుంది. ఏంటిది? యాంగిల్ AOB = రిమైనింగ్ యాంగిల్స్, యాంగిల్ C + యాంగిల్ D/2. సో ఇప్పుడు దీని ఆధారంగా చేద్దాం. ఇప్పుడు AOB ఎంత అన్నాడు ఇక్కడ? 41. ఈ థియరం ఇంపార్టెంట్. 2 డయాగ్నల్స్ కలిసే చోటు ఈక్వల్ టు రిమైనింగ్ యాంగిల్స్ యొక్క యావరేజ్.
సో 41 ఈక్వల్ టు యాంగిల్ సి ప్లస్ యాంగిల్ డి బై 2. వాడు ఏమడిగాడు, యాంగిల్ సి ప్లస్ డి అడిగాడు, కాబట్టి ఈ 2 అవతల పట్టుకెళ్ళిపోతాం. అంటే డివిజన్లో ఉంది, ఇటు వెళ్తే ఏమైతే ప్రొడక్ట్ అయ్యింది. కాబట్టి 41 ఇంటూ 2 82 మన ఆన్సర్. సి ప్లస్ డి 82. ఓకే, తీరం ఇది. నెక్స్ట్ క్వశ్చన్ 82 మన ఆన్సర్. ఇప్పుడు చూద్దాం. ఇఫ్ పీక్యూఆర్ఎస్ ఈస్ ఎ సైక్లిక్ ట్రెపీజియం. ఫస్ట్ ట్రెపీజియం ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా గీసుకుందాం. ఓకే, పిఎస్ ప్యారలల్ టు క్యూఆర్ అంట. ఇప్పుడు చూద్దాం, పిక్యూఆర్ఎస్ సరిపోయింది. ఇగో పిఎస్ ప్యారలల్ టు క్యూఆర్, రెండు సేమ్ వైపులో ఉన్నాయి. వాడేమన్నాడు, పి ఈక్వల్ టు 85 అన్నాడు. మనకు తెలిసిన రూల్ ఏంటిది, సైక్లిక్ ట్రెపీజియంలో ఆపోజిట్ సైడ్స్ పక్క పక్కన ఉన్న సైడ్స్ 180 ఉండాలి. ఇది 85 ఉంది, ఇదే ఉండిద్ది అప్పుడు 180 మైనస్ 85 అంతే కదా. ఈ రెండు కలిపితే 185 ఉండాలి. కాబట్టి 180 మైనస్ 85 ఎంత అయింది, 95 ఉండాలి. అంటే ఆర్ వాల్యూ 95 ఉండాలి. ఓకే, ఆర్ వాల్యూ 95 ఉండాలి. ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు ఇక్కడ ఆర్ 95 వచ్చింది అంటే ఇక్కడేమైద్ది అప్పుడు ఈ రెండు కలిపితే ఎంత ఉండాలి, 180 ఉండాలి కదా. అప్పుడు క్యూ వాల్యూ ఏమైద్ది, క్యూ వాల్యూ 85 అయింది, ఎస్ వాల్యూ 95 అయింది. ఓకే, ఇలా కనిపెట్టాలి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ అదర్ యాంగిల్స్ అంటే. ఫస్ట్ ఇది 85 ఉంది కాబట్టి ఆర్ 95 అయిపోయింది, ఆర్ 95 అయిపోయింది. అప్పుడు క్యూ వాల్యూ ఏమైద్ది, ఇది ఇక్కడ 95 ఉంది కాబట్టి ఇక్కడ 85 ఉండాలి. ఎందుకు, ఈ రెండు కలిపితే 180 ఉండాలి. కాబట్టి క్యూ ఈక్వల్ టు 85. మళ్ళీ ఇక్కడ 85 ఉంది, ఇక్కడ ఎంత ఉండాలి, ఎస్ మీద 95 ఉండాలి. ఓకే, ఇది మన లెక్క. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫ్రాక్షన్ ఈజ్ ఈక్వివాలెంట్ టు 1/2 1.2 / 0.3 2.4 + 0.6. ఇలా పాయింట్లు పైన కింద సేమ్ ఉన్నప్పుడు మనం డైరెక్ట్గా రాసుకోవచ్చు అని చెప్పుకున్నాను. 12/3 ప్లస్ 24/6. ఎందుకు, పాయింట్ ప్లేసులు సేమ్ ఉన్నాయి, పాయింట్ ప్లేసులు సేమ్ ఉన్నప్పుడు ఇలా డైరెక్ట్గా రాసేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు చూద్దాం. 3 ఎన్నిసార్లు పోయిద్ది, ఇక్కడ 12లో 4 సార్లు పోయిద్ది. 6 దీంట్లో ఎన్నిసార్లు పోయిద్ది, 4 సార్లు పోయిద్ది. 4 + 4 ఎంత, 8. సో 8 మన ఆన్సర్. సో ఏ షాప్కీపర్ పర్చేస్డ్ 52 dozens of articles at the rate of 400 per dozen. He sold a dozen at 58. Find the profit percentage. సో ఫస్ట్ 400 కొన్నాడంట, ఎంత, ఒక్కొక్కటి డజన్. అప్పుడు మనకి ఎంత డజన్ వాల్యూ వచ్చింది. సో 452 డజన్స్ కొన్నాడంట, ఒక్కొక్క డజన్కి 400 పెట్టాడంట. డజన్ అంటే అంత ముందు 12. సో ఇంత కొన్నాడు, ఒక్కొక్క డజన్ ఎంత కమ్మాడు, 58 కమ్మాడు. సో ఇది రేషియో వేసే పద్ధతి. సో ఇక్కడ 52 మనకు అక్కర్లేదు, జస్ట్ ఒక్కొక్క డజన్ 400 కొన్నాడు, డజన్ అంటే ఎంత, 12. కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సింది సింపుల్ క్యాన్సిలేషన్ చేసుకుంటే లెక్క వచ్చేసినట్టే. సింపుల్, ఇక్కడ అంతేం అక్కర్లేదు. 52 డజన్స్ అన్నాడు, 400 per dozen, 400 per dozen అన్నాడు, 400 per dozen అంట. సో 400 per dozen రాసుకున్నా. సో తను ఎంత కమ్మాడంట, 58 per dozen కమ్మాడు. ఓకే, ఇప్పుడు ఎంత ప్రాఫిట్ ఎంత లాసో కనుక్కుందాం. కొట్టేసి 4 ఎక్కం, 4 ఎన్నిసార్లు పోయిద్ది, ఇక్కడ 100 సార్లు పోయిద్ది. ఇక్కడ 4 3 సార్లు పోయిద్ది, ఈక్వల్ టు 58 అంట. దీన్ని అవతల పట్టుకొచ్చి 100 ఈక్వల్ టు 58 ఇంటూ 3. 58 ఇంటూ 3 ఎంత, 3 24, 5 3 15, 2 17. సో 100 ఉండాల్సింది 74, 174 అయింది. ఎంత ప్రాఫిట్, 74% ప్రాఫిట్. సింపుల్, ఇలాంటి లెక్కలు ఇచ్చినప్పుడు ఎంత పర్ డజన్ ఇచ్చాడో దాని నెంబర్ బై డజన్ వాల్యూ వేసుకుంటాం. డజన్ అంటే ఎన్ని, 12. సో ఇది సోల్డ్, ఇది కాస్ట్ ప్రైస్, ఎంత కొన్నాడు, ఒక్కొక్క డజన్ 58 అమ్మేశాడు, మళ్ళీ 58 అమ్మేశాడు. ఓకే, సో ఎంత ప్రాఫిట్ వచ్చింది. కాబట్టి 400ని 4తో కొట్టేసుకున్న 100 వచ్చింది, 4ని 3తో 12ని 4తో కొట్టేసుకున్న 3 వచ్చింది. ఇలా వచ్చినప్పుడు ఏం చేస్తుంటే ఈ నెంబర్ని దీంతో మల్టిప్లై చేయాలి. కాబట్టి 100 × 100 = 174 వచ్చింది. 74% తనకి ప్రాఫిట్ వచ్చింది. అంటే 100 కొన్నాడు, 174 అమ్మాడంటే 75% ప్రాఫిటే కదా. సో నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. ఇన్ ఏ బిజినెస్ ఏబిసి ఇన్వెస్ట్ ఇన్ ద రేషియో ఆఫ్ 3:5:4. అంటే ఏబిసి వాళ్ళు ఉన్నారంట, 3:5:4 ఇన్వెస్ట్ చేశాడంట. అవుట్ ఆఫ్ ద టోటల్ ప్రాఫిట్ బి గివ్స్ 15,000 టు ఏ సచ్ దట్ ఏ షేర్ ఈజ్ ఈక్వల్ టు సి షేర్. సో ఫైండ్ ద టోటల్ ప్రాఫిట్. సో బి కొంత ఇచ్చాడంట ఏకి, అప్పుడు ఏకి సికి ఈక్వల్ అయినాయి అంట. సో ఇక్కడ చూద్దాం, బి కనుక ఒక పార్టీ తనకి ఇస్తే అప్పుడు ఏమైద్ది, 4 అయింది.
ఓకే, అప్పుడు సి కూడా 4 అయ్యిద్ది. ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బి కనుక ఒక పార్ట్ తనకి ఇచ్చాడు, ఒక పార్ట్ తనకి ఇస్తే ఏకి సికి పార్ట్స్ ఈక్వల్ అయినాయి కదా, ఏ షేర్ సి షేర్ ఈక్వల్ అయినాయి అంటే ఎంత ఇచ్చినట్టు. సో ఒక పార్ట్ వాల్యూ 15,000 అంట. అది ఒక పార్ట్ తను 15,000 ఇచ్చాడు కదా, అంటే ఒక పార్ట్ వాల్యూ 15,000 అంట. అంటే ఇప్పుడు బి దగ్గర ఎంత ఉంటుంది, 4 ఉంటుంది. ఓకే, బి కనుక ఒక పార్ట్ తిని ఇటు ఇస్తే అప్పుడు ఏ సికి ఈక్వల్ అవుతాయి. వాడేం అడిగాడు, టోటల్ షేర్ అడిగాడు కాబట్టి 3 4 12. సో 12 పార్ట్స్ ఎంత, సింపుల్. 12 ఇంటూ 15, 12 ఇంటూ 15 ఎంత, 180. కాబట్టి 1,80,000. సో 15 తంటిస్తే ఎంత అయింది. సో 12 పార్ట్స్ వాల్యూ ఎంత, 12 పార్ట్స్ వాల్యూ అప్పుడు ఒక పార్ట్ వాల్యూ 15,000 అయితే 12 పార్ట్స్ వాల్యూ 1,80,000 అయింది. సింపుల్. 12 ఇంటూ 15 180 అలా. ఇది లెక్క చేసే పద్ధతి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూద్దాం. ది షాప్ కీపర్ ఫిక్స్డ్ హిజ్ మార్కెట్ ప్రైస్ ఈజ్ 100% అబోవ్ ద కాస్ట్ ప్రైస్. సో తను 100 అనుకున్నాం ఫస్ట్, 100% పెంచాడంట. 100 మీద 100% పెంచితే అంత 200 అయింది. ఓకే, 200 అయింది. సో వాట్ పర్సంటేజ్ షుడ్ బి he given as a discount so that he would gain of 2%. సో 2% గెయిన్ అంటే అంత, 100కి 2% గెయిన్ అంటే 102. సో ఎంత డిస్కౌంట్ ఇస్తే తను 200 నుంచి 102కి వస్తాడు అని అడిగాడు. సింపుల్. 100 మార్కెట్ ప్రైస్ మీద 100 పెంచాడు, ఎంత అయింది అప్పుడు 200 అయింది. కానీ తనకేమన్నాడు, 2% గెయిన్ మాత్రమే 2% గెయిన్ మాత్రమే వచ్చిద్దంట. 2% గెయిన్ మాత్రమే వచ్చింది. సో ఎంత డిస్కౌంట్ ఇచ్చాడు ఇక్కడ 98 డిఫరెన్స్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. అదేగా డిస్కౌంట్ ఫార్ములా. 100 2 సార్లు పోయిద్ది, 200లో 2 సార్లు పోయిద్ది, 298లో 49 సార్లు పోయిద్ది. అంటే తను 49% డిస్కౌంట్ ఇవ్వాలి. 49% డిస్కౌంట్ ఇస్తే అయిపోయిద్ది. సో ఇది మన లెక్కల. ఓకే దెన్ బాయ్.